రాంపూర్లో ప్రచారం చేస్తున్న జయప్రద గారు మనతో ఉన్నారు. ప్రచారం ఎట్లా సాగుతుంది, ప్రచారంలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి, ప్రచారంలో రెస్పాన్స్ ఎట్లా ఉందో జయప్రద గారిని అడిగి తెలుసుకుందాం. జయప్రద గారు ఎట్లా ఉంది? మూడోసారి ముచ్చటగా గెలుస్తారా? తప్పకుండా మూడోసారి ప్రజలే గెలిపిస్తున్నారు. అంటే మీరు చూస్తున్నారు, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం కానీ, ప్రజల్లో ఉన్నటువంటి ఆ భావన కానీ, ఆ గౌరవం కానీ, అంటే తెలుగు బిడ్డగా తెలుగువారు నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని కానీ, ఆశీస్సుల్ని కానీ వాళ్ళు ఈరోజు ఉత్తరప్రదేశ్లోకి వచ్చి నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల గౌరవాన్ని పొందుతూ వాళ్ళ ప్రేమను పొందడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. కానీ ఆజం ఖాన్, మీరు ఒకనాటి బాయి అని పిలిచినటువంటి ఆజం ఖాన్ మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, అది సహించరాని వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటిని ఎట్లా చూస్తారు మీరు? ఆజం ఖాన్ ఆయనకి అలవాటు ఇవన్నీ. అంటే ఆయన ఇలాంటి మాటలు మాట్లాడకపోతే ఆయన ఆజం ఖానే కాదేమో అనిపిస్తుంది. కాబట్టి ఆయనకి ప్రజలు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. ఒక మహిళల గురించి, మహిళలకి మనం 33% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. మహిళలకి విమెన్ 8th విమెన్ సెలబ్రేషన్ చేస్తున్నాం. కానీ నిజ జీవితంలో అలా లేదు. కాబట్టి ఇది ఒక మహా సమర రంగం ఇది. కాబట్టి అందులో గెలవడానికి పూర్తి సన్నాహాలు, ప్లస్ నాకు ఆ ధైర్యం కూడా ఉంది. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఈ యొక్క శక్తి నన్ను ఆ ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పిలిచి మీరు ఆయన్ని తప్పు చేశారనుకుంటున్నారా? అలాంటి బాయి నాకే కాదు, ప్రపంచంలో ఎవరికి ఏ చెల్లెలకు కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను. సో మిమ్మల్ని గెలిపించే అంశాలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ నాకు గెలిపించే అంశాల్లో ముందు ముఖ్యంగా ప్రజలకి ఇక్కడ ఉద్యోగాలు లేవు. సో ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. బేసికలీ ఉన్న పరిశ్రమలన్నీ కూడా వాటిని ఆజం ఖాను వాళ్ళ పొట్ట నింపడం కోసం, అంటే టీకాలు ఇచ్చే వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటినీ కూడా ఆయన ఫ్యాక్టరీలు బంద్ చేశాడు. సో అవన్నీ కూడా ఓపెన్ చేయాలని మళ్ళీ అనుకుంటున్నాను. ఎందుకంటే కేంద్రంలో మోదీ గారు రావడం ఖాయం. కాబట్టి ఇంకా రాష్ట్రంలో యోగి గారికి 3 సంవత్సరాలు ఇంకా ఉంది. సో ఇక్కడ కూడా క్షేత్రంలో ఇప్పుడు మనకి జయప్రదగా నేను గెలిస్తే తప్పకుండా ఈ యొక్క మన ప్రజలకి, మన యొక్క యూత్కి, వాళ్ళకి జాబ్స్ వచ్చేది తప్పకుండా నేను ప్రయత్నాలు చేస్తాను. మీరు 10 ఏళ్ళుగా ఉండి కూడా చాలా చేశారు, ఎంతో చేశారు. ఒకసారి మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు, చూపించారు, చాలా బాగా చేశారు. వాటన్నిటిని ఇక్కడ ప్రజలు గుర్తుపెట్టుకున్నారా? తప్పకుండా. అందుకే ఈ ప్రవాహం. వాళ్ళు నన్ను చాలా మిస్ చేస్తున్నారు. ఇది జనతా, ఈ ప్రజల యొక్క వాళ్ళ వాయిసే నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది. కాబట్టి నాకెంతో ఆనందంగా ఉంది. పుట్టింది తెలుగు బిడ్డగా ఉన్నా మరి ఇక్కడికి వచ్చి మరొక వీర పతాకం ఎగరవేయడం అనేది నా అదృష్టం. మీ జీవితాన్ని రాంపూర్కి అంకితం ఇచ్చారని ఇప్పుడే చెప్పారు. అంటే ఇంకా మీ జీవితం అంటే సేవలు ఇంకా కొనసాగుతాయి అనుకుంటున్నారు? ఇంకా చాలా ఉంది. ఇప్పుడే దిస్ ఇస్ శుభారంభం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. జయప్రద గారి తరఫున ప్రచారం చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులంతా తరలి వచ్చారు. వాళ్ళ కుమారుడు, అదేవిధంగా వాళ్ళ సిస్టర్ ఉన్నారు, తర్వాత వాళ్ళ బంధువులంతా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా సాగుతుందో. చెప్పండి, మీరు ఎట్లా సాగింది మేడం ప్రచారం ఇంతవరకు? చాలా బాగా జరిగిందండి. పబ్లిక్ అంటే 10 సంవత్సరాలు ఇక్కడ తను ఎంత సేవ చేసిందో ఇప్పుడు కనబడుతుంది. అప్పటికంట అంటే పబ్లిక్ నుంచి అంత రెస్పాన్స్, అంటే తను కూడా అంతే, తను పబ్లికే తను పిలుచుకున్నారు. ఇక్కడ తను కోరి సీటు అడగలేదు, పబ్లికే ఇక్కడ పిలుచుకున్నారు. సో ఇక్కడ వచ్చాక రిసీవ్ చేసుకోవడం అయినా ఏవైనా చాలా చాలా అద్భుతంగా ఉంది. ప్లస్ ముస్లిం బ్రదర్స్ వాళ్ళ పర్సంటేజ్ లేడీస్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. సో అన్నీ మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే మా, మీరు చెప్పండి మా, మీ సిస్టర్ ఎట్లా ఉంది ప్రచారం? 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చారు. ఈ రాంపూర్ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అనుకుంటున్నారా? అవునండి, రాంపూర్ ప్రజలు చాలా ఆనందంగా మమ్మల్ని అభిమానాలతో, ప్రేమలతో చాలా ఆనందంగా మమ్మల్ని ఆదరించారు. వాళ్ళు తప్పకుండా మా అందరికీ తన తరపున ఓటు కోసం మేము అందరం వచ్చాము. మా మదర్ కూడా ఆరోగ్యం బాగాలేదు, అయినా కూడా ఆమెను హోటల్లో పెట్టి ఒక పక్క చూస్తున్నాం, ఒక పక్క ప్రచారానికి వెళ్తున్నాం. ఈ విధంగా మేము ప్రచారం చేసుకుంటూ వచ్చాం. తప్పకుండా మాకు ఓటు ప్రజల ద్వారా అడిగి మేము కోరుకుంటున్నాం. సో ఎట్లా ఉంది ప్రచారం? ఎట్లా ఉంది? చాలా బాగుంది. నా ఫస్ట్ టైం ఇక్కడ రాంపూర్లో, బట్
అంటే పీపుల్ అందరికీ చాలా ఇష్టం అత్తయ్య అంటే. సో డెఫినెట్గా గెలుస్తుంది ఈసారి. సో గెలిచినప్పుడు మళ్ళీ వద్దాం, మళ్ళీ కలుద్దాం. ఓకే, ఏం చెప్తున్నారు జనాలు జయప్రద మేడం గురించి ఏం చెప్తున్నారు? ఇక్కడ ఇంతకుముందు 10 ఏళ్ళు బాగా చేశారు కదా, అవన్నీ గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకుని పిలుచుకున్నారు, అందుకని వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా ఇప్పుడు గెలిస్తే ఇంకా చాలా చేస్తుందని వాళ్ళకి నమ్మకం. సో ఆ నమ్మకంతోనే వాళ్ళు గెలిపిస్తారు ఇప్పుడు. అవును. ఓకే, ఇది జయప్రద గారి కొడుకు, కోళ్ళు, అదేవిధంగా వాళ్ళ సిస్టరు, వీళ్ళ ముగ్గురు కూడా జయప్రద గారికి మొదటి నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ రాంపూర్కే జయప్రద జీవితం అంకితం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆజం ఖాన్పై ఆమె గెలిచి తీరుతుందన్న గాఢంగా నమ్మకాన్ని కూడా వాళ్ళు వెలిపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కృష్ణ, ఏబిన్ ఆంధ్రజ్యోతి, రాంపూర్ నుంచి.